వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 7771077720. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది బెండకాయ వల్ల ఏంటి మేడం అన్ని ఉపయోగాలు, బెండకాయ ఎంత మంచిదా, బెండకాయ గురించి మాకు క్లుప్తంగా తెలియజేయరని చాలా మంది అడిగారు. బెండకాయ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, బెండకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి బెండకాయ అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో బెండకాయని ఈజీగా వండుకోవచ్చు. అండ్ బెండకాయ తినడం వల్ల చాలా మందిలో బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ బెండకాయ గట్ హెల్త్ ని చాలా ఇంపార్టెంట్. మోషన్ సరిగా అవ్వట్లేదు అంటే మనం నైట్ నానబెట్టేసుకున్న బెండకాయని మార్నింగ్ లేచి ఆ వాటర్ తాగిన 15-20 మినిట్స్ తర్వాత మొత్తం పేగులు క్లీన్ అయిపోతాయి. అండ్ డయాబెటీస్ వాళ్ళలో కూడా విటమిన్ సి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి షుగర్స్ అనేవి తొందరగా బ్లడ్ లెక్ కన్వర్ట్ అవ్వకుండా ఈజీగా డైజెషన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి మనకు బెండకాయ షుగర్ని అంత బాగా కంట్రోల్ చేస్తుంది. అంటే 200 ml వాటర్లో ఒక బెండకాయని 2 ముక్కలు చేసి నీళ్ళలో వేయడం, మెంతులు ఒక అర స్పూన్ వేయడం, 2-3 దాల్చిన చెక్క ముక్కలు వేసి నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచి లైట్ గా మరిగిచ్చి ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ తాగండి. షుగర్ ని కంట్రోల్ చేయడానికి, బరువు అధికంగా ఉంటే తగ్గడానికి, గట్ ని క్లీన్ చేయడానికి, స్పెషల్లీ స్కిన్ చాలా గ్లో వస్తుంది బెండకాయ వాటర్ తాగడం వల్ల. ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, ఎన్నో రకాల పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదంతా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మన స్కిన్ కోసం. అండ్ హెయిర్ కోసం కూడా చాలా మంది యంగ్స్టర్స్ జుట్టు రాలిపోతుంది, జుట్టు రాలిపోతుంది అంటుంటారు. నేను చెప్తుంటాను చాలా వీడియోస్ లో, బెండకాయలో ఉన్న విటమిన్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అంటే చాలా వరకు బెండకాయని ఒక బెండకాయని ఒక 200 ml వాటర్ లో నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ నీళ్లు చూస్తే జిగురు జిగురుగా ఉంటాయి కదా, ఆ జిగురు వాటర్ ని తలలో కొద్దిగా మంచిగా అలా మంచిగా అప్లై చేసేసి 15-20 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. హెయిర్ చాలా వద్దు అండ్ చాలా షైనీగా ఉంటది. డాండ్రఫ్ కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. డైలీ వద్దు. నరాలకు కూడా చాలా స్ట్రెంథనింగ్ అండ్ హార్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైనా ఉన్నాయనుకోండి, మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్న మనం బెండకాయ నెలలో ఒకసారి తినడం కూడా కొంతమంది కష్టమే. కొంతమంది జిగురుగా ఉంటదని చెప్పి తినరు. చాలా మంది మన చిన్నపిల్లల్లో చెప్తుంటారు, బెండకాయ ఎగ్జామ్స్ అప్పుడు తింటే బ్రెయిన్ బాగా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే దాంట్లో అన్ని అద్భుతమైన విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మనకి అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది బెండకాయ బ్రెయిన్ యాక్టివ్ గా ఉండడానికి. ఎందుకంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను, గట్ క్లీన్ గా ఉంటేనే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది. ఎందుకంటే మనం బెండకాయని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మోషన్ నీట్ గా ఫ్లష్ అవుతుంది. మోషన్ ఫ్లష్ అయితే మన బ్రెయిన్, మన బాడీలో సెకండ్ బ్రెయిన్ ఏంటంటే గట్. గట్ క్లీన్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది, ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటుంది, చదివింది కూడా బాగా గుర్తుంటది పిల్లలకి. సో బెండకాయలు ఎంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. సో బెండకాయని మనము సింపుల్ అండి, కర్రీ కూడా చాలా ఈజీ. బెండకాయని కట్ చేసేసుకొని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా వేసేసి కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు, కొద్ది జీలకర్ర, ఒక వెల్లుల్లి లైట్ గా దంచేసి మూత పెట్టేసి 5-10 మినిట్స్ తర్వాత తీసామనుకోండి, మంచిగా కొంతమంది అంటారు మాడిపోతుంది, మన బెండకాయ మంచిగా స్మూత్ అవుతుంది ఒక మూత పెట్టి అలా తీసిన తర్వాత. మనం ఇలా తిప్పేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెడితే చాలా సాఫ్ట్ అవుతుంది కర్రీ. ఆ కర్రీని రైస్ లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, జొన్న రొట్టెలు ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ అంత బాగుంటుంది. పిల్లలకి ఈజీగా ఉండాలి, వండడానికి కూడా ఆ మసాలాలు, ఈ మసాలాలు, పులుపులు అవి ఇవి వేసి వండకుండా సింపుల్ గా ఇలా పెట్టడం కూడా చాలా మంచిది. కొంతమంది పిల్లలు బెండకాయని స్ట్రైట్ గా మనం నార్మల్ గా తినడానికి కూడా ట్రై చేస్తుంటారు. సో బెండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్ కి, హెయిర్ కి, అండ్ గట్ కి, అండ్ బ్రెయిన్ కి కూడా చాలా అల్టిమేట్ గా పనిచేస్తుంది. హార్ట్ హెల్త్ ని కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బెండకాయలు అద్భుతమైన రిజల్ట్స్ మనం తెలుసుకున్నాం కాబట్టి బెండకాయని ప్రతిరోజు పెట్టండి. బెండకాయ కదండి, బెండకాయ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, ఇవన్నీ బెస్ట్ వెజిటబుల్స్. మనం ప్రతిరోజు వండే విధానం చాలా ఈజీ. అన్నిటిని కట్ చేసేసుకొని కొద్దిగా లైట్ గా ఆయిల్ వేసేసి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మూత పెడితే మగ్గిన వెంటనే తినడానికి చాలా టేస్టీగా ఉంటది. అండ్ రైస్ లో తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తింటారు అప్పుడు పిల్లలు కూడా. సో అలా వండుకొని మంచిగా ప్రతి వెజిటబుల్ ని, ఆకుకూరల్ని, సీడ్స్ ని, పంకిన్ సీడ్స్, కొద్ది వాటర్ మిలన్ సీడ్స్ పౌడర్ చల్లుకొని దింపే ముందు ఒక స్పూన్ చల్లుకొని తిన్నారు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రతి వెజిటబుల్ ని క్రమం తప్పకుండా, బెండకాయ కాదు ప్రతి వెజిటబుల్ లో బ్రహ్మాండమైన లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వెజిటబుల్ ని తినండి, ఆకుకూరలను తినండి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. ప్రతిరోజు యోగా చేసుకోండి, నీళ్లు ప్రాపర్ గా తాగండి, గట్ క్లీన్ గా ఉంటది, హార్ట్ హెల్దీగా ఉంటది, లంగ్స్ క్లియర్ గా ఉంటాయి, ఏ సమస్యలు రావు. కంటి సమస్యలు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అధికంగా అయిపోతున్నాయండి. మనం ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ 80-70% పిల్లలకు స్పెట్స్ ఉన్నాయి. అసలు పిల్లలు కానీ ఒక 50 దాటిన తర్వాత వాళ్ళకి కానీ అధికంగా చూస్తున్నాం. మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా ఉన్నాయి కానీ స్పెట్స్, కానీ ఈ ఏజ్ చిన్న చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎందుకు అధికంగా ఉన్నాయి అని మనం గమనిస్తే
అధికంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉండి యూజ్ చేస్తున్నారు మొబైల్, కానీ తక్కువగా యూజ్ చేస్తున్నారు. బట్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అధికంగా యూజ్ చేస్తున్నారు. మనం ఎక్కడైనా కనుక్కుంటే పెద్దవాళ్ళు ఏంటంటే పడుకోవడానికి తొందరగా పడుకోవడానికి వెళ్తారు, నిద్ర పట్టట్లేదని మొబైల్ పట్టుకుంటారు, చూస్తూనే ఉంటారు. ఇంత బ్యాడ్ రేడియేషన్స్ అండి ఇవి. దానివల్ల స్కిన్ పాడవుతుంది. మొబైల్ యూజ్ చేయడం వల్ల ఆ స్క్రీన్ అంతా మన కళ్ళ మీద పడి స్కిన్ పాడవుతుంది, ఐస్ పాడవుతున్నాయి. ఐస్ మెయిన్. చూపు మందగించింది అనుకోండి, మనం కంటద్దాలు పెట్టుకొని ఏం చూడగలుగుతాం అందమైన ప్రపంచాన్ని? స్పెట్స్ చాలా చాలా భయంకరమైన సైట్ పెరుగుతూనే పోతుంది, కానీ తగ్గడం అనేది జరగట్లేదు. ఒకటి మనమే చేతులారా తెచ్చుకుంటున్న పెద్ద సమస్య అంటే అది మనం కంటి సమస్య. మొబైల్ యూజ్ చేయకండి. ఒక మనిషి ఒక నిమిషంలో 12 నుంచి 16 సార్లు బ్లింక్ చేయాలి ఐస్. మనం ఏదైనా మొబైల్ చూస్తూ ఉన్నాం అనుకోండి, బ్లింక్ చేయము. మేబీ ఒక నిమిషానికి మనం 2-3 సార్లు తప్ప ఎక్కువగా బ్లింక్ చేయట్లేదు. ఎందుకంటే ఫోకస్ చేసి చూస్తూ ఉంటాం కాబట్టి బ్లింక్ చేయం మనం. ఒక మనిషి కంపల్సరీ ఒక 12 లేదా 16 సార్లు బ్లింక్ చేయాలి, మ్యాండేటరీ. సో బేసికల్ మనం ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల ఎందుకు మన కంటి సమస్యలు వస్తాయని దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు యాజ్ డాక్టర్ గా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు కంటి దగ్గర ఒక లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ కంటి మనం టీయర్స్ అంటారు కదా, ఆ టీయర్స్ అనేవి మనం స్ప్రెడ్ అవ్వాలి. ఆ స్ప్రెడ్ అవ్వకుండా అలా చూస్తున్నాం అనుకోండి, స్ప్రెడ్ అవ్వు. ఇలా బ్లింక్ చేసామనుకోండి స్ప్రెడ్ అవుతాయి, బ్లింక్ చేసామనుకోండి స్ప్రెడ్ అవుతాయి, బ్లింక్ చేస్తే స్ప్రెడ్ అవుతాయి. మనం తదేకంగా చూస్తున్నాం అనుకోండి స్ప్రెడ్ అవ్వు, దానివల్ల డ్రై అయిపోతుంది ఐస్. దానివల్ల మనకి ఏమవుతుంది, డ్రై ఐస్ సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి. చాలా మందిలో కెట్రాక్ట్ సర్జరీస్ జరుగుతున్నాయి, డ్రై ఐస్ ఉండడం వల్ల. డ్రాప్స్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకు వేసుకుంటున్నారు వీళ్ళు? అధికంగా మొబైల్ యూజ్ చేయడం వల్ల. అంటే బ్లింకింగ్ కరెక్ట్ ఉండాలని చెప్పాను కదా, ఆ బ్లింక్ కరెక్ట్ గా లేకపోతే ఆ లిక్విడ్ అనేది స్ప్రెడ్ అవ్వదు మనకి. దానివల్ల స్కిన్ మనం డ్రై అయిపోయి, అంటే ఎక్కువగా తదేకంగా చూస్తున్నాం అనుకోండి, ఆ చుట్టూ మజిల్ ఉంటది కదా. ఇప్పుడు మనం శరీరానికి ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేయండి అంటాం. ఎందుకు? యాక్టివ్ గా ఉండడానికి, ఎనర్జెటిక్ గా ఉండడానికి, బరువు అధికంగా ఉంటే బరువు తగ్గడానికి, ఏ సమస్య ఉన్నా పోవడానికి ప్రతిరోజు యోగా చేయమంటాం, అవునా? మరి కంటికి ఏం యోగా చేస్తున్నాం మనం? ప్రతిరోజు పొద్దున్న లేచాక ఆ చుట్టూ ఉన్న మజిల్ కి ఎక్సర్సైజ్ చేయాలి కదా. మనం పొద్దున్న లేచాక ఏం చెప్తాం? ఐబాల్ మూమెంట్స్, అప్ డౌన్, అప్ డౌన్, సైడ్ కి రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్ రైట్ డౌన్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నాతో పాటు ఈ మూమెంట్ చేసినప్పుడు మనం కళ్ళు వేసా క్లోజ్ చేసి ఈ మూమెంట్ చేసాక ఎంత రిలాక్స్ ఉంటుంది చూడండి. అంటే చుట్టూ మజిల్ కి మనం మొబిలిటీ చేస్తాం. అంటే రోజు బాడీ మొత్తం ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎంత యాక్టివ్ అవుతుంది, అలాగే కంటి చుట్టూ ఉన్న మజిల్ కూడా మనం డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల యాక్టివ్ ఉంటాయి మజిల్. దానివల్ల రక్త ప్రసరణ బాగుంటది, కంటి గుడ్డు హెల్దీగా ఉంటది. ప్రతిరోజు పొద్దునే లేచి మంచిగా మార్నింగ్ ఎండకు అలా కూర్చొని ఐ ఎక్సర్సైజ్ చేయండి, వార్మప్స్ చేయండి, చిన్న చిన్న ఎక్సర్సైజ్, యోగా, ప్రాణాయామాస్ చేయండి అని ఎందుకు చెప్తాం? ఓవరాల్ మజిల్ హెల్దీగా ఉంటే యాక్టివ్గా ఉంటాయి ఆర్టరీస్, రక్త ప్రసరణ బాగుంటది, అన్ని సమస్యలు రావు మనకి. కాబట్టి ప్రతిరోజు ఐబాల్ మూవ్మెంట్ చేసుకోవాలి. బ్లింక్స్ చాలా ఇంపార్టెంట్. మొబైల్ యూజ్ చేయడం ఆపేసేయండి దయచేసి, ఎందుకంటే సమస్య పెద్దగా అయితే సర్జరీసే ఇంకా. కాబట్టి అధికంగా యూజ్ చేస్తుంటే క్రమంగా క్రమంగా స్లోగా ఆపండి. శరీరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో డిన్నర్ ఎర్లీగా జొన్న రొట్టెలు, సొరకాయ, బీరకాయ, క్యారెట్, పాలకూర అన్ని తురిమేసేసి, కొద్ది జీలకర్ర, కొద్దిగా నువ్వులు వేసి, ఫ్లాక్స్ సీడ్స్ వేసి, కొద్ది వేడి నీళ్ళు వేసి మంచి కలిపి, కొద్ది వాము కూడా వేసుకోండి మంచిది. చపాతి చేసుకోండి, జొన్న రొట్టె ఒక రోజు జొన్న రొట్టె చేసుకోండి, ఒక రోజు తోటకూర విత్తనాలు, ఎంత నరాలకి మంచి బలం. తోటకూర విత్తనాలు దొరుకుతాయి, చాలా వీడియోస్ లో మనం చెప్పాం. తోటకూర విత్తనాలు పౌడర్ దొరుకుతుంది, దాంతో చపాతీ చేసుకోండి. ఒక రోజు రాగి రొట్టి, ఒక రోజు సజ్జ రొట్టె, అలా చేసుకుని ఆకుకూరలు ఎక్కువ వేసుకుని, వెజిటబుల్స్ కూడా తురిమి వేసుకొని చపాతీ చేసుకోండి. ఇంతే. హెల్దీ ఫుడ్ తింటే కంటి సమస్యలు రావు, అండ్ బాడీ హెల్దీగా ఉంటది, ఏ సమస్యలు రావు మనకి. సో కాబట్టి హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంది. హ్యాపీగా మంచిగా కాపాడుకుంటే అది ఎప్పుడు హెల్దీగా ఉంటాం, హ్యాపీగా కూడా ఉంటాం. ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.